హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో అనేది చేస్తున్నానండి. ఎందుకంటే కొత్త ఇంట్లో మేమన్నీ సర్దుకోవటం వల్ల లేట్ అయిపోయింది. అది కూడా పూజా గది అనేది ఇంకా బాగా క్లియర్గా పూజ గది అనేది ఇంకా కంప్లీట్ చేయలేదండి. దానివల్ల నేను వీడియోస్ అనేది పెట్టలేకపోయాను. ఇంతకుముందు మా పూజ గది ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందనేది మీరు ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. సింపుల్గా ఫస్ట్ రోజు మా కొత్త ఇంట్లో ఫస్ట్ పూజ అనేది చేసుకున్నాను అనమాట. చాలా సింపుల్గా డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా పెట్టి అమ్మవారిని పద్మం మీద కూర్చోబెట్టి రాగి చెమ్ముని పెట్టుకొని పూజ గదిలో సింపుల్గా ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను అనమాట అండి. ఈరోజు ఫస్ట్ రోజు కొత్త ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను, చాలా సింపుల్గా చేసుకున్నానండి. రానున్న రోజుల్లో మంచి మంచి వీడియోస్ అనేది మీతో షేర్ చేస్తాను. ఇప్పటికొచ్చి నేను పూజా వీడియోస్ అనేది దగ్గర 15 రోజులు అయిపోతుందండి పూజ వీడియోస్ అనేది పెట్టి. మీ అందరికీ బాగా లేట్ అయిపోయిందని అనుకుంటున్నాను. ఈ మధ్య చాలా రోజులు బట్టి వీడియోస్ అనేది పెట్టలేదు. ఈరోజు ఎలాగైనా సరే సింపుల్గా మా కొత్త ఇంట్లో ఎలా పూజ చేసుకున్నాను, మా పూజ గది ఎలా ఉంది, ఈ విధంగా ఎలా సర్దుకున్నాను అన్నీ కూడా మీతో ఈరోజు నేను షేర్ చేస్తున్నాను అనమాట. సింపుల్గా పెట్టుకున్నానండి. పూజ గది మాకు మార్బుల్ పాలరాయి అనేది వచ్చిందండి. చాలా చాలా తక్కువ ప్లేస్లో వచ్చింది. పొడవు అనేది వచ్చింది కానీ చాలా తక్కువ ప్లేస్లో పూజ గది అనేది వచ్చిందండి. ఓంకారంతో ఇలా పెట్టారు. పైన ఇలా లైటింగ్స్ పెట్టారండి, చూపిస్తాను మీకు. కానీ లైటింగ్ బాగా కొంచెం తగ్గిందండి. దేవుని పటాల మీద లైటింగ్ అనేది పడకపోయేసరికి కొంచెం దేవుని పటాలు అనేవి కొంచెం క్లియర్గా కనపడట్లేదు. నెక్స్ట్ వీడియోలో కొంచెం క్లియర్గా కనపడే విధంగా నేను సరి చేసుకుంటాను. ఈ విధంగా పూజ మందిరం కొంచెం చీకటిగా అనిపిస్తుందండి. ఇంతకుముందు వీడియోస్లో అయితే చిన్న పూజ గది మాది, చాలా సింపుల్గా చాలా చిన్నగా ఉండేది. ఈసారి పూజ గది కొంచెం బాగా పొడవు వచ్చింది, ఎడల్పు తక్కువ వచ్చిందండి. కింద ఏమో కబ్బోర్డ్స్ లాంటివి పెట్టారు, పూజకు సంబంధించినవి పెట్టుకునేవి. నేనైతే ఏం చేశానంటే పీట మీద ఇలాంటి ముగ్గు స్టిక్కర్ ఒకటి కరిపించుకొని దాని మీద చిన్న స్టూల్ పెట్టుకొని సీతారాములు, లక్ష్మీదేవిని, లలితాదేవిని, ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామి పాదాలు, సీతారాములు, లక్ష్మణ బొమ్మని పెట్టుకొని ఈ విధంగా చిన్న పీట మీదైతే పెట్టుకున్నానండి. పక్కన కనక మహాలక్ష్మి అమ్మవారు, పార్వతీ పరమేశ్వరులు, సీతారామచంద్రమూర్తులు, అంతే కదండి సత్యనారాయణ స్వామి. ఇలా మా పూజ గది ఆల్రెడీ మీరు గృహప్రవేశంలో చూసే ఉంటారండి. చాలా సింపుల్గా చేసుకున్నానమాట. ఈరోజు సోమవారం పటాలన్నింటినీ కూడా గంధము కుంకుమ బొట్టులతో అలంకరణ చేసుకున్నాను. లక్ష్మీదేవిని పద్మం మీద ఆసీనం చేశాను. రాగి చెంబులో మంచినీళ్ళు పోసుకొని పసుపు కుంకుమ వేసుకొని ఒక పువ్వును కూడా పెట్టుకున్నానండి. చాలా సింపుల్గా పూజ అనేది ఈరోజు నేను చేసుకున్నాను అనమాట. మరి మా పూజ గది ఎలా ఉందో ఏంటో నాకైతే కొంచెం లుక్ రాలేదని అనిపించిందండి పూజ గది. ఎందుకంటే నాకు బాగా ఫస్ట్ రోజు కదా, ఫస్ట్ పూజ గది ఫస్ట్ సారి అలంకరణ చేసుకున్నాను కాబట్టి హడావుడిగా అలంకరణ అనేది చేసుకున్నాను. రానున్న వీడియోలో మంచిగా బాగా ఇంకా మంచిగా కాంతివంతంగా పూజ గది ఉండేలా, అంతేకాకుండా మంచి ఎక్కడ ఏది పెట్టుకోవాలో అది పెట్టుకొని పూజ గది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తానండి. ఇప్పుడైతే ఫస్ట్ రోజు మా కొత్త ఇంట్లో ఫస్ట్ పూజ అనేది సింపుల్గా ఈరోజు దీపం పెట్టుకున్నాను అనమాట. ఈ పూజ గది అయితే చాలా రోజులు బట్టి నేను దీపారాధన చేసుకోవాలి, కొంచెం కంప్లీట్ చేసి ఇవ్వండి అంటే అసలు కంప్లీట్ చేయటానికి చాలా రోజులు పట్టిందండి. పూజ గదిని ఆపేశారు, మిగతా పనులు చేశారు. నాకు పూజ గది చాలా ఇంపార్టెంట్ అండి. నేను పూజ చేసుకోవాలి, నాకు ప్రతిరోజు నిత్య దీపం అనేది పెట్టుకుంటాననేసి ఎలాగైనా సరే చిన్నది పెయింటింగ్ అదేసి అరేంజ్ చేసి ఇలా లైటింగ్స్ పెట్టి ఇచ్చారండి. అయినా ఇన్ని లైటింగ్స్ ఉన్నా కానీ పూజ గది చాలా కాంతి తక్కువ ఉందన్నమాట. ఈరోజు నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే అండి పూజ గది కొంచెం కాంతివంతంగా ఉండేలా చూసుకుంటాను. చూసారా, ప్లాట్ఫామ్ కూడా చాలా చిన్నది వచ్చిందనమాట. ఇప్పుడు ఈ పీట పెట్టుకుంటే దీపారాధన కుందులు పెట్టుకుంటానికి చాలా కష్టంగా ఉందండి. ఈసారి ఏం చేస్తానంటే చిన్న పీటని అరేంజ్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా షేర్ చేస్తానండి. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను మర్చిపోయారని అనుకుంటాను, ఎందుకంటే 15 రోజులు బట్టి వీడియోస్ అనేది నేను చేయట్లేదు కదండి. నన్ను మర్చిపోయారేమో అనుకుంటున్నాను అనమాట.
ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి కూడా దగ్గర నేను 2018లో స్టార్ట్ చేశాను. ఛానల్ స్టార్ట్ చేసి 2018లో స్టార్ట్ చేశానండి. ఇప్పుడు ఇది 2025. నన్ను 1,00,000 సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకొని సిల్వర్ ప్లే బటన్ తీసుకున్నాను. ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఎంత బాగా సపోర్ట్ చేశారండి. అలాగే ముందు కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. మంచి వీడియోలు రానున్న రోజుల్లో మీతో నేను షేర్ చేస్తానండి. ఎలా పూజ చేసుకోవాలి, ఎలా పూజ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుందనేది ప్రతి ఒక్కరు కూడా నేను వీడియో రూపంలో తెలియజేస్తానన్నమాట. ఈరోజు ఫస్ట్ పూజ ఇంట్లో దీపం పెట్టుకుంటే ఎంతో ప్రశాంతత అనిపించిందండి. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. చాలా రోజులు బట్టి పూజ గది ఖాళీగా ఉంది, ఇంకా పూజ గది మాకు ఇవ్వలేదు, పెయింటింగ్ అదేసి ఇవ్వలేదు. గృహప్రవేశం అప్పుడు మామూలుగా పెట్టారండి తర్వాత అంతా తీసి చేసేటప్పటికి 15 రోజులు పట్టింది. అయినా కానీ ఇంకా లుక్ రాలేదండి, పూజ గది అందం రాలేదు. ఎందుకంటే లైటింగ్స్ అనేది చాలా తక్కువ కాంతి అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో మీకు మంచిగా లైటింగ్ ఉండేలా, పూజ గది కూడా మంచిగా దేవుని పటాలు కనపడేలాగా నేను తీసుకుంటాను అన్నమాట. పూజ గది మంచిగా సర్దుకునేలా చూస్తాను. ఈరోజైతే హడావుడిగా పూజ గదిని ఇలా సింపుల్గా చేసుకున్నాను. దేవునికి దీపారాధన చేస్తేనండి మనసుకి ఎంతో ప్రశాంతతగా ఉందన్నమాట. చాలా ప్రశాంతత అనిపిస్తుందండి. ఎందుకంటే ఇంట్లో దీపం వెలుగుతున్నంతసేపు కూడా ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది, ఇల్లు మనశ్శాంతిగా ఉంటుంది. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపం ఎక్కడ ఉంటుందో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలు, సిరి సంపదలతో ఉంటుందండి. రోజు 15 రోజులు బట్టి నేను దీపం ఎప్పుడు పెట్టుకుందామా, రోజు నిత్య దీపం పెట్టి వీడియోలు పెట్టుకుంటూ రోజు మీతో షేర్ చేసేదాన్ని. 15 రోజులు బట్టి దీపం పెట్టుకోలేదని ఎంతో బాధపడ్డానండి. కానీ ఈరోజు మంచిగా పూజ గదిలో బాగా సర్దుకున్నాను. నాకు అమ్మవారిని పెట్టుకున్నాను. ఎంతో మనశ్శాంతి అనిపించిందండి. మీతో షేర్ చేస్తాను. నాకు కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. చాలా రోజులు బట్టి నేను పూజలు చేయట్లేదే, 15 రోజులు బట్టి అని నాకు ఎంతో బాధ అనిపించిందండి. ఎలాగైనా సరే చక్కగా పూజ గది, కొత్త ఇంట్లోకి వచ్చి కూడా నేను దీపం పెట్టుకోలేకపోతున్నాను. అదిగాక మా మామయ్య గారు ఒకరు చనిపోయారు కదండి, ఈయన పెద్ద కొడుకు. అందువల్ల వీడియోస్ మామూలుగా పూజారి గారిని అడిగితే దీపం పెట్టుకొని చక్కగా పువ్వులు పెట్టి నైవేద్యం పండు పెట్టుకోమ్మా, వ్రతాలు హోమాలు ఇలాంటివి చేయకూడదమ్మా అన్నారండి. మా గృహప్రవేశం అయిపోయిన వారానికి మా మామయ్య గారు చనిపోయారనమాట. అందువల్ల నేను పూజ వీడియోస్ అనేది చేయలేకపోయాను. వరలక్ష్మి వ్రతానికి వరలక్ష్మి వ్రతం ఇవన్నీ చేయలేక ముత్తైదులను కూడా తాంబూలాలు అవి ఇవ్వకూడదు కదండి. మీకు ఏదో ఒక రూపేణ ప్రతినిత్యము కూడా అమ్మవారికి, ఒక్కొక్క అమ్మవారికి ఎలా పూజ చేసుకోవాలి, ఏ నైవేద్యం పెట్టాలి, అమ్మవారిని పూజ చేయటం వల్ల కలిగే సిరి సంపదలు, ఇవన్నీ కూడా మంచి వీడియోస్ చేస్తానండి. వ్రతాలు హోమాలు చేయలేకపోయినా పూజా రూపంలో మాత్రం మీకు కంపల్సరీగా దీపం అనేది పెట్టుకొని నా నిత్య పూజ, నేను నిత్యం ఇక నుంచి వ్లాగ్స్ కూడా చేస్తానండి. నేను పూజ చేసుకుంటూ నేను ఇంట్లో పనులు ఎలా చేసుకుంటూ ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తానన్నమాట. ఈరోజైతే నా సింపుల్గా పూజ గది ఎలా సర్దుకున్నానో హడావుడిగా సర్దుకున్నానండి. నచ్చితే ఒక లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటానండి. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ అమ్మవారి, లలితాదేవి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ తప్పకుండా ఉండాలనేది నా కోరిక అనమాట. ఇక్కడ కొంచెం మధురవాడలో ఎండాడ దగ్గర కొంచెం పువ్వులు దొరకటం చాలా కష్టంగా ఉందండి. ఇన్నాళ్ళు నేను టౌన్లో ఉన్నప్పుడైతే పువ్వులైతే చాలా బాగా దొరికాయండి. అమ్మవారిని బాగా నిండుగా అలంకరణ పువ్వులతో చేసేదాన్ని. ఇక్కడ అసలు పువ్వులు దొరకటం కూడా చాలా కష్టంగా ఉందన్నమాట. 50 రూపాయలు పెడితే 10 పువ్వులు కూడా ఇవ్వట్లేదన్నమాట. అలాగే తీసుకొచ్చి ఇక్కడ నుంచి పూజ గది ఎంత నిండుగా ఉండేలా చూసుకుంటానండి. పూజ గది ఎప్పుడు కూడా ఎంత అందంగా ఉంటే అంత బాగుంటుందన్నమాట. అంత అందంగా ఉండేలా కూడా నేను చూసుకుంటానండి. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా పూజ గది అలంకరణ ఇవన్నీ కూడా ఈరోజు నైవేద్యాలు, డ్రై ఫ్రూట్స్ అమ్మవారికి జీడిపప్పు నైవేద్యంగా పెట్టానన్నమాట. చూశారు కదండి, సింపుల్ పూజా విధానం. మా పూజ గది ఇలా పొడవు వచ్చిందండి. ఇంతకుముందు ఇంట్లో అయితే చిన్న పూజ గది వచ్చేదండి, ఇలా చిన్నది. ఇప్పుడైతే పూజ గది ఇలా వచ్చింది. నెక్స్ట్ వీడియోలో మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటానండి. ధన్యవాదాలు.